హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెంట్రల్ పార్క్స్ పార్ట్ 2. ఈ పార్క్ చాలా పెద్దదండి. తిరగటం కష్టం కాబట్టి కొంతమంది ఇలాంటి రిక్షాలు తీసుకుంటున్నారు. ఇవి ఒక్కళ్ళు తొక్కే రిక్షాలు కదండి, ఇద్దరు తొక్కే రిక్షాలు. భలే సరదాగా ఉంది కదా. ఇలా రిక్షాలు తొక్కలేని వాళ్ళ కోసం బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయండి. మీరే కనుక మీ ఫ్యామిలీతో వస్తే ఏ వెహికల్ తీసుకుంటారు? ఈ సెంట్రల్ పార్క్స్లోని అసలు మజా అంతా ఈ మార్కెట్ డోమ్లోనే ఉందండి. రంగుల రాట్నంలా ఇక్కడిక్కడే గుండ్రంగా తిరుగుతుంది. ఈ డోర్లోంచి లోపలికి వెళ్తే ఎదురుగా మంచి అట్మాస్ఫియర్లో పచ్చని చెట్లు, నీటి కొలను కనిపించాయి. ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఏదో ఆశ్రమానికి వచ్చినట్టు ఉంది. పక్కనే సేల్ అని చెప్పి ఒక షాప్ కూడా ఉంది, కానీ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేక అటువైపు వెళ్ళలేదు. నేను దీన్ని ఆశ్రమం అని ఎందుకన్నానంటే ఈ పర్ణశాల సెటప్ చూసారా, చుట్టూ ఉన్న చెట్లు చూసారా. అంతేకాకుండా ఈ చిన్న కొలనులో ఆ చేపలు, మట్టి కుండ, మధ్యలో వినాయకుడు. ఇప్పుడు మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది కదా. ఈ ప్లేస్ మాత్రం భలే ప్రశాంతంగా ఉందండి. ఈ వాటర్ పార్క్లోకి వినాయకుడు ఎలా వచ్చాడు అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళామండి. ఇక్కడ పిల్లల కోసం టాయ్ షాప్ ఉంది. అసలు మనం షాపింగ్ మాల్కి వచ్చామా, పార్క్ వచ్చామా అనుకుంటూనే షాప్ మొత్తం ఒక లుక్ వేసి వెళ్ళిపోతున్నాం. నా అనుమానాన్ని ఇంకా బలం చేస్తూ ఇక్కడ ఒక గేమింగ్ జోన్ కూడా కనిపించింది. ఇక్కడ గేమ్ జోన్లో కూడా సేమ్ మన మాల్లో ఉన్న గేమ్సే ఉన్నాయండి. ఈ గేమ్స్ ఏవి కూడా మేము కొన్న ఎంట్రీ టికెట్తో ఆడలేం. వీటి కోసం మళ్ళీ ఒక గేమ్ జోన్ కార్డు కొనాలి, మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి, ఆడాలి. అండ్ ఇక్కడ బౌలింగ్ కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న గేమ్ నేను ఇప్పుడు చాలాసార్లు ఆడాను. నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా 40 టికెట్స్ మాత్రమే గెలుచుకున్నా. ఎవరన్నా 1000 కాదు 100 టికెట్ అన్నా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారా? ఇదంతా తిరుగుతూ మాకు చాలా అలసట వచ్చింది. కాసేపు సేద తీరదామని ఒక కెఫేలోకి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఉదర పూజకు కూడా టైం అయింది కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసేసాం. మా గ్యాంగ్ అంతా ఇదేనండి. నేను మార్గరిటా పిజ్జా ఆర్డర్ చేశాను విత్ ఆనియన్ టాపింగ్స్. బయట ఫుడ్ అంటే కొంచెం లోయర్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నాను, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. అందరం ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. అన్నట్లు మధ్యలో ఒక యాక్టివిటీ మర్చిపోయానండి. దాని పేరే ఆక్వా ముండో. ముండోనే, మీరు దాని పేరు మార్చకండి. ఇది ఆక్వా ముండో. ఇందులో వాటర్ గేమ్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్కి కూడా మన బ్యాడ్జ్ అవసరం. మన యాక్సెస్ బ్యాడ్జ్ పెడితేనే ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న లాకర్స్ని కూడా మన యాక్సెస్ బ్యాడ్జ్తో ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ లేకుండా ఓపెన్ చేయలేము, లాక్ చేయలేము ఈ లాకర్ని. ఈ లాకర్లో మన బట్టలు, వ్యాలెట్ లాంటివన్నీ వాల్యుబుల్స్ అన్నీ పెట్టేసుకుని వెళ్తాం. ఈ వాటర్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మనకి ఖచ్చితంగా స్విమ్వేర్ ఉండాలి. అంటే పాలియస్టర్, నైలాన్ ఆ క్లాత్స్ అనమాట. అందరూ స్విమ్వేర్లో ఉండటం వల్ల ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, కానీ ఇక్కడ లేజీ పూల్, వేవ్ పూల్, కిడ్స్ పూల్, వాటర్ స్లైడ్స్ చాలా ఉన్నాయి. మొత్తం మీద దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ అవర్ పార్క్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్ట్స్తో పాటు చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి.
దీంతో మా 3 డేస్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.